హాయ్ అండి, పుదీనా చట్నీ దాని ప్రిపరేషన్ చూద్దామండి. ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక పల్లీలు అనేది ఇక్కడ అన్నీ వేపుకునేది లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలండి. పల్లీలు వేగాయి, నేను ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసుకుంటున్నాను. అదే ప్యాన్లో పచ్చిమిర్చి వేసి 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి. మీ కారం తగినట్లుగా వేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చట్నీ అనేది. ఇలా వేగిన తర్వాత సైడ్కి పెట్టుకుంటున్నా. ఇక్కడ అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని గుప్పెడు పుదీనా వేసుకొని వేపుకుంటున్నా అండి. పుదీనా అనేది మీ చట్నీ క్వాంటిటీ బట్టి వేసుకోండి. పుదీనా అనేది ఆయిల్లో బాగా వేయించాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఉప్పు, చింతపండు, ఆనియన్, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండి, అలానే పల్లీలు కూడా వేసి రుబ్బుకోవాలి. ఎక్కువ మెత్తగా రుబ్బొద్దండి, అంతా బర్గా ఉంటే బాగుంటుంది. అలానే పుదీనా, కొత్తిమీర కూడా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుందామండి. ఇది ముద్దకి, చట్నీకి టేస్ట్ చాలా బాగుంటుంది, రైస్కి కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.